ఇంకోటి కంఠేశ్వర్ గుడి మందిర్ పక్క పొంటి కొన్ని ఇండ్లు కట్టినవి. అది మీ బీజేపీ వారికి చెందిన వారికి అని చెప్పి కబ్జాలో ఉన్నారని చెప్పి అంటున్నారు. మరి దానికి మీరేమంటే? మేము ఎవరైనా ఉండని గాక, నా సొంత అన్నం ఉండని, ఇంకెవరన్నా ఉండని గాక, ఎవరైనా దేవుడి సొమ్మును కబ్జా చేస్తే అది మహాపాపము. దేవాలయాలకు సంబంధించిన భూములు ఏదైతే కబ్జా చేసింది ఉంటే తిరిగి అప్పచెప్పాలని డిమాండ్ చేస్తుంది. పరిరక్షణ ద్వారా ఇప్పటి వరకు ఎన్ని కేసులు బుక్ అని, ఎవరెవరు ఎందుకు పెట్టారు కేసులు? మీరే పరిరక్షణ కమిటీ అంటే కబ్జాలు కానీ ఈ కబ్జాలో ఎలాంటి నాయకులు ఉన్నారు? అయితే ఈ ఉద్యమం మేము ఏదైతే ఈ షమ్ముని గుడిని ఉద్యమం మొదలుపెట్టిన ముందు నా మీద ఒక్క కేసు లేదండి, ఒక్క కేసు కూడా లేదు. ఉద్యమం ఏదైతే ఈ షమ్ముని గుడి ఉద్యమము, ఈ లవ్ జిహాద్ మీద పోరాటము, ఈ హిందుత్వం కోసం ఎప్పుడైతే నిలబడుతుంటామో నా మీద 10ల సంఖ్యలో కేసులు బుక్ చేసి, అసలు ఎంత దారుణం అంటే ఒక స్టోరీ చెప్తా. ఒక మైనర్కి సంబంధించిన అమ్మాయిని కేకులో మత్తు కల్పించి అన్న మతస్థులు 3 రేప్ అటెంప్ట్ చేస్తే కేసు పెడితే 15 రోజులకు కూడా కేసు తీసుకోలేదు. మేము పోయి పోలీస్ స్టేషన్లో పోయి గట్టిగా పోరాటం చేసి ఒక 100 మంది నిలదీస్తే పొద్దున 11 గంటలకు నిలదీస్తే 3 గంటలకు అరెస్ట్ చేసి 6 గంటలకు పోక్సో చట్టం కింద రిమాండ్ చేయడం జరిగింది. 3 నెలల తర్వాత నా మీద కేసు బుక్ అయింది. ఎప్పుడన్నా అధికారులకు కానీ ఇంకెవరెవరికి మెమోరాండం ఇచ్చారు? మేము యాక్షన్ తీసుకున్నాం. ప్రతి అసిస్టెంట్ కమిషనర్ గారికి ఇచ్చినాం, ప్రతి కలెక్టర్కి రిప్రజెంటేషన్ ఇచ్చినాం, స్టేట్ ఎండోమెంట్ కమిషనర్ గారికి ఇచ్చినాం. ఇక్కడున్న రోడ్డుకి సంబంధించిన ఏదైతే ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందంటే పోలీస్ గారికి ఇచ్చినాం, మున్సిపల్కి సంబంధించిన ల్యాండ్ విషయంలో ఇబ్బంది అవుతుందంటే వాళ్ళకి ఇచ్చినాం. ప్రతి ఆఫీసర్కి, ప్రతి డిపార్ట్మెంట్కి కూడా ఈ దేవాలయాలకు సంబంధించిన భూముల ఆస్తుల విషయంలో రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. भारत को भूमि का टुकड़ा नहीं है कि जीता जागता राष्ट्र पुरुष है। अटल जी ने कहा था कि बंधन की धरती है, अभिनंदन की धरती है, ये अर्पण की भूमि है, ये तर्पण की भूमि है। इसकी नदी नदी हमारे गंगा है, इसका कंकड़ कंकड़ हमारे शंकर है। हम जिएंगे तो इस भारत के लिए और मारेंगे तो इस भारत के लिए, और मरने के बाद भी गंगा जल के बेटी हमारे कान लगा कर सोएगा। तो ये क्या बात है कि भारत माता की जय। क्या भारत को भूमि का टुकड़ा नहीं है कि जीता जागता राष्ट्र पुरुष है। अटल जी ने कहा था कि बंधन की धरती है, अभिनंदन की धरती है, ये अर्पण की भूमि है, ये तर्पण की भूमि है। इसकी नदी नदी हमारे गंगा है, इसका कंकड़ कंकड़ शंकर है। हम जिएंगे तो इस भारत के लिए और मारेंगे तो इस भारत के लिए, और मरने के बाद भी गंगा जल के बेटी अवश्य कान लगा कर सुनेगा। లోకల్ న్యూస్ కుల్లం కుల్ల కార్యక్రమానికి నిజామాబాద్ జిల్లా దేవాదాయాల శాఖ
పరిరక్షణ కమిటీ చైర్మన్ పటేల్ ప్రసాద్ గారు వచ్చారు. మరి వారు నిజామాబాద్ జిల్లాలో జన్మభూమి ఎక్కడ, మరి ఏ కార్యక్రమాలు చేశారు వాళ్ళ నోటిన వేయిందాం. నమస్కారం అన్న. మీ జన్మభూమి ఎక్కడ, మీరు ఇంతవరకు కార్యక్రమాలు ఏం చేశారు, మీకు ఎంతమంది పిల్లలు, మీ ఎడ్యుకేషన్ ఏంటి? నా పేరు పటేల్ ప్రసాద్. నేను పుట్టి పెరిగిందంతా కోటగిరి నుంచి ఇందూరుకి నేను 2006లో ఇక్కడికి రావడం జరిగింది. మా నాన్నగారు మా ఫ్యామిలీ అంతా కూడా నిజామాబాదే. మా అక్కలు మా ఫ్యామిలీ అంతా కూడా మా ఉమ్మడి ఫ్యామిలీ అందరు కూడా నిజామాబాద్లోనే ఉంటారు. నేను చిన్నప్పటి నుంచి కూడా ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో ఓనమాలు నేర్చుకున్నా. నేను ఘటనాయకుండే శిక్షకు, ముఖ్య శిక్షకు, మండల్ కార్యవా కండ శారీరక ప్రముఖ బాధ్యత ఉండే నాకు. నేను ఆ తర్వాత బజరంగ్ దళ్ జిల్లా శారీరక బజరంగ్ దళ్ జిల్లా ప్రముఖ. తర్వాత ఇక్కడ ఎండల లక్ష్మణ్ గారు ఎమ్మెల్యే గెలిచినప్పుడు నేను వారికి సహాయకగా పనిచేసిన. తర్వాత యువమోర్చా స్టేట్ సెక్రటరీ నేను లాస్ట్ బాడీలో ఉండే. నేను దేవాలయ పరిరక్షణ సమితి ఈ మధ్యకాలంలో ఆ పని చూస్తున్నా. మీరు చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ఉన్నామని చెప్పి అంటారు. అంతేకాకుండా పటేల్ అంటేనే కట్టర్ హిందూవాది అని చెప్పి అంటున్నారు. మరి అది ఎవరి స్ఫూర్తితో వచ్చింది? ఆ కట్టర్ హిందుత్వవాది అనేది నాకు రాష్ట్రీయ స్వయం సేవక్ నుంచి వచ్చింది. నేను హిందుత్వం విషయంలో నా కళ్ళ ఎదుట నేను పుట్టిన పరిసరాల ప్రాంతంలో చాలా సమస్యలు చూసిన. అంటే చిన్నప్పటి నుంచే నేను పుట్టి పెరిగిన ఊర్లో ఒక కృష్ణా డీలర్, బోధనకు సంబంధించిన కృష్ణా డీలర్ని ఆజాంగోరి ఐఏఎస్ ఏజెంట్ ఆజాంగోరి చంపిన అనుచరుడు ఏదైతే ఉందో కోటగిరికి సంబంధించిన అట్లాంటి వాతావరణంలో పెరిగిన నేను. అక్కడ చూసిన తర్వాత అక్కడున్న అన్నమతసుల డామినేట్ చూసిన తర్వాత నాకు ఒకటి అనిపించింది ఏంటంటే, ఈ ధర్మం కోసం పనిచేయాలా, ఈ ధర్మం కోసము దేనికన్నా నిలబడాలా, హిందూ ధర్మం కోసం అని నేను చిన్నగా ఉన్నప్పుడే ఆ ఓనమాలు అప్పుడు చూసిన తర్వాత దాంట్లో నిలబడాలని నిర్ణయించుకున్నా. నేను ఈ దేవాదాయ పరిరక్షణ కమిటీ ఏర్పడి ఎన్ని రోజులు అవుతుంది? అంటే ఇది మేము దగ్గర హిందూరు జిల్లాలో ఎక్కడన్నా ఏ మూలన ఏ గల్లిన పోతుంటే మాకు ఒకటి ఏం చెప్తుంటారంటే, ఇక్కడ శమ్ముని గుడి, ఇందూరు నడి ఒడ్డున ఒక శమ్ముని గుడి ఉన్నది. ఆ శమ్ముని గుడిని ఆనుకొని ఉన్న మొత్తం కూడా ముస్లిమ్స్ అంతా కూడా షాపులు కబ్జా చేసిరు. ఎక్కడ పోయినా ఈ క్వశ్చన్ ఎదురయ్యేది, అంటే మీరు హిందుత్వం కోసం ఇన్ని రకాలుగా మాట్లాడుతుంటారు కదా, ఏంది అసలు మరి దీపే లేకపోతున్నా అనేది మా మదిలో మెదిలేది. మేము 2012 ప్రాంతంలోనే మేము కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ చేసినాం ఆ రోజుల్నే, ఇవి ఈ షాపులు తొలగించాలని చెప్పేసి. గత 4 సంవత్సరాల నుంచి మేము నిరంతరంగా ఈ ఇందూరు జిల్లాలో సంబంధించిన దేవాలయాల భూములు, ఆస్తులు, మాన్యాలు కాపాడడం కోసం నిరంతరంగా పోరాటం చేస్తున్నాం. శంభుని గుడి అంటున్నారు, శంభుని గుడి హిందుత్వం అంటున్నారు. అక్కడ ఏమేం బిజినెస్ చేసేవారు, వారికి బిజినెస్ నడవాలా అని కూడా మీరు ఆలోచించి అక్కడ పరిరక్షణలోకి తీసుకున్నారట. మరి ఏ విధంగా మీరు ఎంతవరకు సంతృప్తి చెందారు? ఇప్పుడు శంభుని గుడికి 3 ఎకరాల 15 గుంటలు ఉంది. ఆ చుట్టుపక్కన దాని పక్కనే కోనేరు ఉండే. మీరు నిజామాబాద్లో ఏ మూలలో మన పెద్ద మనుషులకు అడిగితే చెప్తారు, శంభుని గుడికి సంబంధించిన దాన్ని అనుకుని కోనేరు ఉండే. ఇప్పుడు అక్కడ బిజినెస్ గురించి మీరు ఏదైతే మాట్లాడుతారో మొత్తం కూడా అన్నమతస్తుల బిజినెసే. ఒక టెంపుల్ లోపల ఒక 16 సంవత్సరాల క్రితము టెంపుల్ సంబంధించిన ఆదాయంతో ఒక షట్టర్ కట్టిరు. అక్కడ ఒక షట్టర్ కట్టిరు. ఎందుకు? పూలు, పండ్లు, కొబ్బరికాయ, ఊదుబత్తీలు అమ్మటానికి కోసం. వాడు రాత్రి పలగొట్టి లోపల పోయి కూర్చున్నాడు. ఈ రోజు అడికి ₹1 కట్టాడు. ఈ రోజు అడికి శంభుని గుడి లోపలనే ఉంటుంది. లోపల ద్వారానికి ఆనుకొని ఒక షట్టర్ ఏదైతే కట్టిండో ఈ రోజు అడికి 16 సంవత్సరాల నుంచి ఒక రెంటు కడతలేడు అతను. వ్యాపారం మొత్తం వాళ్ళ చేతిలోనే ఉంది. అక్కడ కనీసం మనం పూలు అమ్ముకుందామా, కొబ్బరికాయ కొట్టు అమ్ముకుందామా, అగరబత్తీలు అమ్ముకుందామా అంటే కనీసం జాగలేదు. మీరు వెళ్ళి చూస్తే తెలుస్తుంది ఎంత దారుణం ఉందంటే, మొత్తం ఆనుకొని వాళ్ళ షాపులే ఉన్నాయి. మేము ఆ షాపులు తొలగించాలని చెప్పేసి 2021లో 2022, 2021, 22 ప్రాంతంలో మేము అనేక ఎండోమెంట్ కమిషనర్కి రిప్రజెంటేషన్ చేసినాం, కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ చేసినాం. వినకపోతే ఇట్లా కాదని చెప్పేసి ఎండోమెంట్ ఆఫీస్ ముందల అప్పుడు నా అసిస్టెంట్ కమిషనర్ సోమయ్య గారు ఉండే, మాకు ఒక 6 నెలలు టైం ఇది ఇస్తామన్నారు. 6 నెలల తర్వాత ఒక భజన కార్యక్రమం చేసినాం, తీయలే.
తీయకపోతే మేము నిరంతరంగా ఒక 8 నుంచి 10,000 మందితోటి ఒక ర్యాలీ తీస్తే నెక్స్ట్ డే రోజే ఆ గుడికి ఆనుకున్న చెప్పుల షాపులు 3 చెప్పుల షాపులు మాత్రం తొలగించారు. మరి ఇంతవరకు మీరు పరిరక్షణ కమిటీతో రూమ్కు రెంట్ తీసుకోలేకపోతున్నారు? లేదు, ఇప్పటికీ ఆ టెంపుల్ అనేక చైర్మన్లు చేంజ్ అయినప్పటికీ ఇప్పటికీ కూడా వాడు రెంట్ ఇయ్యాడు, వీళ్ళు తీసుకోరు. కారణం ఏంటి? వాడు నాదే అంటున్నాడు. గుడిలో ఆనుకొని ఉన్న షట్టరు మీరు కళ్ళకు అద్దినట్టు కనబడుతుంది, దానికి ఆనుకున్న షట్టరు ఈరోజు నాదే అని చెప్తున్నాడు. పేపర్లు లేవా? పేపర్లు ఉన్నాయి, బాజాప్తా పేపర్లు ఉన్నాయి. మరి వాడి దగ్గర ఉన్నాయి ఏమన్నా? ఏం లేవు. మరి అధికారులు ఏం చేస్తారు? ఏం చేస్తున్నారంటే ఎన్నిసార్లు మేము తీపిస్తాం, మాకు అవకాశం ఇవ్వండి, టైం ఇవ్వండి, అట్లా ఇట్లా వేసి కాలన్యాయపైన వేసి ఇప్పుడు నోటీస్ ఇస్తే అది తీసుకుపోయి చక్క కోర్టులో పడేసాడు. కోర్టులో కేసు నడుస్తుందని చెప్పి ఆఫీసర్లు దాన్ని నీరుగారుస్తున్నారు. శంభుని గుడి కేవలం ఒక మడిగనే తీయలేకపోయినారు. మరి బీజేపీ కార్యకర్తలు కానీ బీజేపీ అంటేనే మా హిందుత్వవాది, మీరు కూడా పరిరక్షణ కమిటీ, హిందూ పరిరక్షణ కమిటీ అని పెట్టుకున్నారు. మరి మడిగే తీయలేకపోతారు. మరి ఈ నాయకులు ఏం చేస్తారు? ఇక్కడ అసంగా మంచికి వచ్చాను అడిగిరనా. 40 సంవత్సరాల క్రితం ఏర్పడ్డ షాపులు అవి. 40 సంవత్సరాల నుంచి శంభుని గుడిని ఆనుకొని ముస్లిమ్స్ అన్ని షాపులు పెట్టుకుంటే దాంట్లో 3 చెప్పుల షాపులు ఉంటే హిందూ దేవాలయ పరిరక్షణ సమితి ఏ రోజైతే పోరాటం చేసిందో ఆ పోరాటం తర్వాత 3 చెప్పుల షాపులు తొలగించినాం. శంభుని గుడి తర్వాత మా కార్యకర్తలు మాతో పనిచేసిన అనేకమైన కేసులైనాయి. ఈ రోజుకి ఆ కేసులను ఫేస్ చేస్తూ నిలబడి ఆ పోరాటం చేస్తున్నాము. శంభుని గుడి ఒకటే కాదు, ఇందూరు జిల్లాలో అనేకమైన దేవాలయాల ఆస్తులు మాన్యాల విషయంలో కూడా పోరాటం చేసినాము. ఎప్పుడు లేనటువంటి ఆ ప్రతి గుడిలో కూడా మేము బోర్డులు పెట్టించినాం. ఈ టెంపుల్కి ఇన్ని ఎకరాలు ఉంది, ఈ టెంపుల్కి ఇన్ని ఎకరాలు ఉంది, ఈ టెంపుల్కి ఇన్ని ఎకరాలు ఉంది, ఇంత ఆస్తి వస్తుంది, ఇంత పోతుంది అని చెప్పేసి. అది ఎవరి వల్ల సాధ్యమైందంటే హిందూ దేవాలయ పరిరక్షణ సమితి ద్వారానే ఇది సాధ్యమైంది. ఓకే, ఇప్పుడు బడారాం మందిర్, కంటేశ్వర్ గుడి, సారంగపూర్ హనుమాన్, కొన్ని మందిరాలు ఉన్నాయి నిజామాబాద్ జిల్లా టౌన్లో. మరి ఆ మందిరాలకు ఎన్నో ఎకరాలు ఉన్నాయని చెప్పి ప్రజలు అంటున్నారు. కానీ అది ఎక్కడెక్కడ ఉంది? మీ పరిరక్షణ కమిటీ ద్వారా ఏమైనా చేశారు? అయితే ఈ పెద్ద రామ మందిర్కి సంబంధించింది రికార్డు ప్రకారము 525 ఎకరాలు ఉంది. పెద్ద రామ మందిర్కి సంబంధించింది, మఠంకి సంబంధించింది. అది ఇప్పుడు కాలక్రమేణా ఏం అడుగుతున్నారంటే ఇప్పుడు 400 ఎకరాల చిల్లర ఉందని అంటున్నారు. అయితే మహారాష్ట్రలో నాందేడ్ కావచ్చు, అటు సైడ్ కొంత భాగంలో ఉంది, నిజామాబాద్ ఇందూరు జిల్లాలో కొంత భాగం ఉంది. మేము వచ్చిన తర్వాత ఏదైతే దేవాలయ పరిరక్షణ సమితి ఏర్పాటైన తర్వాత మేము రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత అనేక సందర్భాలలో సర్వే జరిగినాయి. పెద్ద రామ మందిర్ సంబంధించిన బోర్డులు పెట్టియడం జరిగింది. ఈరోజు చాలా వరకు కౌలు రాకపోతే మేము పోరాటం చేసిన తర్వాత ఆ కౌలు రావడం జరిగింది. ఇక్కడనే నాల్కాల్ చివరిలో చాలా దానికి సంబంధించిన ల్యాండ్స్ ఉన్నాయి, పక్కన గ్రామంలో ఉన్నాయి. ప్రతి దగ్గర సర్వేలో అయితే చేపేయడం జరిగింది, కానీ తిరిగి ఇంకా తీసుకోలే. ఇప్పుడు ఏ మందిరాలకు? పెద్ద రామ మందిర్కి 520. సారంగపూర్ హనుమాన్ టెంపుల్ కి 50 ఎకరాల చిల్లర ఉంటది. మన పెద్ద జెండాగుడి బాలాజీకి 29 ఎకరాలు ఉంటుంది. 24 ఎకరాలు కబ్జాలో ఉంది. అది బైన్సా కొంత ప్రాంతంలో ఉంది దాని ల్యాండ్, ఇక్కడ కొంత ల్యాండ్ ఉంది. అట్లనే కంటేశ్వర్కి 9 ఎకరాలు ఉంది. 9 ఎకరాలు ఉంటే 3 ఎకరాలు ఎక్రోచ్మెంట్ కబ్జాలో ఉంది, మిగతా 6 ఎకరాలు ఉంది. అట్లా ఇందల్వాయికి సంబంధించిన 52 ఎకరాలు ఉంది. రామాలయంకి 52 ఎకరాలు ఈరోజు కబ్జాలనే ఉందని చెప్తున్నది ఎండోమెంట్. నీళ్ళకి సంబంధించిన ఇందల్వాయికి సంబంధించిన రామాలయం. అవును, ఇక్కడ మన నీళ్ళకి సంబంధించిన రామాలయం విషయం భూమికి వచ్చేసరికి నీళ్ళకి వచ్చిన రామాలయం భూమి ఏదైతే ఉందో అది కూడా కబ్జాలో ఉంది. దగ్గర 70 ఎకరాలు ఈరోజు నీళ్ళలో కొంత ఉంది, అది కొంత అన్యమతస్తుల చేతిలో ఉంది, మహారాష్ట్రలో ఉంది. మేము త్వరలోనే మహారాష్ట్ర సీఎం గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వాలనుకుంటున్నాం. అక్కడున్న ఏదైతే భూములు మా తెలంగాణ ఇందూరు జిల్లాకు సంబంధించిన కొన్ని మందిర్ మఠాలకి అక్కడ కబ్జా ఏదైతే ఉందో తిరిగి అప్పయ్యపాలని చెప్పేసి మేము రిప్రజెంటేషన్ కూడా చేసే ఆలోచనలు ఉన్నాం దేవాలయ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో. ఇప్పటివరకు ఏమన్నా కబ్జాలను భూములను మీరు అయితే ఈ ఉద్యమం చేసిన తర్వాత ఒక్క ఉమ్మడి జిల్లాలో ఒక 3000 ఎకరాల పైన ఉంటుంది. అంటే ఉమ్మడి నిజామాబాద్ కామారెడ్డి కలిపి మేము పోరాటం చేసిన తర్వాత మేము ఉద్యమం తీవ్రంగా తీసుకెళ్లిన తర్వాత 180 ఎకరాలు అన్ని టెంపుల్లకు సంబంధించిన రిటర్న్ జరగడం జరిగింది. అసలు కొన్ని టెంపుల్కి కౌలే కట్టలే ఎన్నో సంవత్సరాల నుంచి. ఈ పోరాటం చేస్తే అప్పుడు అసిస్టెంట్ కమిషనర్ సోమయ్య గారు కావచ్చు, అంతకున్న తర్వాత మేడం కావచ్చు, మాకు ప్రెషర్ అవుతుంది, మీరు కౌలు కట్టాలని చెప్పేసి ప్రతి కౌలుదారుడికి నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కౌలు స్టార్ట్ అయింది.
అరే వీళ్ళు అడుగుతున్నారు మాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి. ఈ భూములపై ఎప్పుడైనా అధికారులకు కానీ ఇంకెవరెవరికి మెమోరాండం ఇచ్చారు, వారు ఏమైనా యాక్షన్ తీసుకున్నారు? ప్రతి అసిస్టెంట్ కమిషనర్ గారికి ఇచ్చినాం, ప్రతి కలెక్టర్కి రిప్రజెంటేషన్ ఇచ్చినాం, స్టేట్ ఎండోమెంట్ కమిషనర్ గారికి ఇచ్చినాం, ఇక్కడున్న రోడ్డుకి సంబంధించిన ఏదైతే ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందంటే పోలీస్ గారికి ఇచ్చినాం, మున్సిపల్కి సంబంధించిన ల్యాండ్ విషయంలో ఇబ్బంది అవుతుందంటే వాళ్ళకి ఇచ్చినాం. ప్రతి ఆఫీసర్కి ప్రతి డిపార్ట్మెంట్కి కూడా ఈ దేవాలయాలకు సంబంధించిన భూముల ఆస్తుల విషయంలో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ప్రసాద్ గారు, ఇప్పుడు మన కంటేశ్వర్ గుడి ఉంది, దాని చుట్టూ మడిగలు ఉన్నాయి, స్థలం ఉన్నది, అదంతా ప్రైవేటీ పరంగా ఉందా, వారికి ఏమన్నా అయితే రెంట్ పరంగా కట్టిస్తున్నారా? దాని పక్క పంట ఒక ఇల్లు ఉంది, మరి అది మీ బీజేపీ పార్టీకి వారికి చెందిన వారిదే అని చెప్పి అంటున్నారు, మరి మీరేమైనా యాక్షన్ తీసుకుంటారు? అయితే వాస్తవం కూడా కంటేశ్వర్కి సంబంధించింది ఇందాక చెప్పినట్టు 9 ఎకరాల చిల్లర. కంటేశ్వర్లో ఎండోమెంట్కి ప్రతి నెల 56,000 రూపాయలు రెంట్ కడుతున్నారు. రెంటు అన్ని షాపులు కలిపి. కానీ అందులో వసూలు అయ్యేది మాత్రం 2 లక్షల చిల్లర. ఆ టెంపుల్ పరిధిలో కూడా ఎండోమెంట్ చట్టం ప్రకారము అన్నమతస్తులు షాపులు ఉండటానికి లేదు. అందులో కూడా టెండర్లలో కూడా ముస్లింలకు సంబంధించిన వాళ్ళు కొంతమంది వచ్చి కూర్చున్నారు. మేము ప్రధాన డిమాండ్ ఏంటంటే హిందూ ఎండోమెంట్ చట్టం ప్రకారము ఏదైతే హిందువులకు ఇవ్వాలన్నారో మేము అదే ఇవ్వాలనేది ప్రధాన డిమాండ్. ఇప్పుడు హిందువులకు సంబంధించిన టెంపుల్ పైసలంతా ఎవరి దగ్గర పోతుందండి? గవర్నమెంట్ దగ్గరికి పోతుంది. ఇదే మసీద్ది పోతుందా, ఇదే చర్చిది పోతుందా అని మేము అడుగుతున్నాం. కానీ ఇది ఎందుకు పోతుంది హిందువులకు సంబంధించింది? కానీ హిందువులే కబ్జాలు గురి చేస్తారు, మరి వాళ్ళైతే ప్రైవేట్ పరంగా చేస్తారు. మీ మోడీ గారు ఇప్పుడు చేశారు, వాళ్ళకు ఒక బిల్ పాస్ చేశారు, మన వక్ఫ్ బోర్డ్ బిల్. దాని ద్వారా వాళ్ళ ప్రైవేట్ సంస్థలు బతుకుతున్నాయి, దీని ద్వారా గవర్నమెంట్ బతుకుతుంది. కానీ మన హిందూ దేవాలయ భూములను ప్రైవేట్ వారి కబ్జాలు ఉన్నాయి. వాస్తవం కూడా మోడీ గారు వచ్చిన తర్వాత ఎండోమెంట్ని ఒక ప్రైవేట్ బిల్ పెట్టడం జరిగింది. ఇది మేము ఈ దేశంలో ఉన్న సాధు సంతులు కావచ్చు, దేవాలయ పరిరక్షణ సమితి కావచ్చు, సనాతన బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము ప్రధాన డిమాండ్ చేస్తున్నాం. సనాతన బోర్డు కనుక ఏర్పాటు చేస్తే ఇక్కడున్న దేవాలయాల ఆధారంగా చాలా మందికి ఉపయోగం అవుతుంది. మేము గురుకులాలు ఏర్పాటు చేసుకోవచ్చు, గోశాలలు సంరక్షించుకోవచ్చు, పిల్లలకి వ్యాయామం నేర్పించుకోవచ్చు, అనేక రకంగా మా గుడులు మేము అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. మేము ప్రధాన డిమాండ్ అదే, రాబోయే కాలంలో ఈ ఎండోమెంట్ హటావ్ సనాతన బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఇంకోటి కంటేశ్వర్ గుడి మందిర్ పక్క పొంటి కొన్ని ఇండ్లు కట్టినవి ఉన్నాయి, అది మీ బీజేపీ వారికి చెందిన వారికి అని చెప్పి కబ్జాలో ఉన్నారని చెప్పి అంటారు, మరి దానికి మీరేమంటే? మేము ఎవరైనా ఉండని గాక, నా సొంత అన్న ఉండని, ఇంకెవరన్నా ఉండని గాక, ఎవరైనా దేవుడి సొమ్మును కబ్జా చేస్తే అది మహాపాపము. దేవాలయాలకు సంబంధించిన భూములు ఏదైతే కబ్జా చేసింది ఉంటే తిరిగి అప్పచెప్పాలని డిమాండ్ చేస్తున్నాము. దాని విషయంలో మేము రిప్రజెంటేషన్ చేసినాము, అది కోర్టులో నడుస్తుంది. వాళ్ళు మా జాగా అని అంటున్నారు, అది ఏదైనా కోర్టు పరిధిలో ఉంది, కోర్టు చూస్తుంది. అది కోర్టు పరిధిలో ఉందని చెప్తున్నారు. అలాగే నిజామాబాద్ జిల్లాలో ఎన్ని మందిరాలు ఉన్నాయి, మొత్తం టోటల్ ఎన్ని ఎకరాలు ఉన్నాయి? దాదాపు ఉమ్మడి జిల్లాల అంటే చాలా టెంపుల్స్ ఉన్నాయి, గుడులు చాలా ఉన్నాయి. కానీ ఎండోమెంట్ ఏం చేస్తుంది, ఎక్కడైతే ఈ గుడిలకి ఇన్కమ్ ఉందో, ఎక్కడైతే ఈ గుడిలకి పైసలు వస్తున్నాయో అక్కడ ఎండోమెంట్ వచ్చి వాలుతుంది. అక్కడ ఇన్కమ్ని బేస్ చేసుకొని ఎండోమెంటు. మేమేమంటున్నాము, ఇప్పుడు ఏదైతే ఉమ్మడి జిల్లాలో ఒక 3 నుంచి 3,500 ఎకరాలు ఉంది, ఆ రికార్డు ప్రకారం ఏదైతే ఉందో అందులో 80% కబ్జా కోరుల్లో ఉంది. అవన్నీ తిరిగి అప్పచెప్పాలి. ఇప్పుడు మీరు టోటల్ పరిరక్షణ కమిటీనే ఉంటారా, ముందు ఏమైనా రాజకీయంలో పోవాలనుకుంటున్నారు? వాస్తవం కూడా మీరు యువత అంటేనే ప్రసాద్ అంటేనే యువతగా ఉండే మీరు దగ్గరి లక్ష్మీనారాయణ శిష్యుడిగా పేరిందరు, మరి బీజేపీలో మరి ఎందుకు రాలేకపోతున్నారు? వాస్తవం కూడా నేను నా ప్రాణం ఉన్నంత వరకు ఇది రికార్డు ఎప్పుడు కూడా చెప్తా, నేను బీజేపీలో ఉంటా, నేను హిందుత్వానికి సంబంధించిన దాంట్లో ఉంటా, నేను బీజేపీలో యాక్టివ్ మెంబర్షిప్ ఉన్నా. నాకు బీజేపీలో నేను హిందుత్వం తప్ప ఇంకొక దాంట్లో పోను, ఇంకొక దాంట్లో పనిచేయను. నా కణ ఊపిరిన్నంత వరకు హిందూ ధర్మం కోసం పనిచేస్తా. హిందూ యువతకి దేవాలయాలకు కావచ్చు, లవ్ జిహాద్ విషయంలో కావచ్చు,
హిందువుల ఆస్తులు ఎవరైనా ఉన్నమతస్తుడు ఏదైనా కబ్జా కావచ్చు, నా ప్రాణం ఉన్నంత వరకు పోరాటం చేసి నిలబడతా. నేను దీనికోసమే పనిచేస్తా. లక్ష్మీనారాయణ శిష్యుడిగా, అనంగ శిష్యుడిగా ఉండి మరి బీజేపీకి దూరమైండు అని ఎందుకు వస్తుంది? నేను లక్ష్మీనారాయణ గారి దగ్గర రాజకీయ ఓనమాలు నేర్చుకున్నా. వారి నిబద్ధత, వారి కమిట్మెంటు నేను దరిదాపులో చూడలే. వారు ఎంత నిజాయితీగా పనిచేశారంటే ఏ రాత్రి ఈరోజు పొద్దున ఉదయం 5 గంటలకు మొదలు పెడితే నువ్వు రేపు ఉదయం 5 గంటల వరకు ఒక ఇష్యూ, ఒక సమస్య మీద 100 కాల్స్ చేయు, అదే ఫోన్ అదే లేపి అదే పద్ధతిలో ఒకటే ఆన్సర్ చేస్తాడు. ఈరోజు మాకు ఈ 40 సంవత్సరాలలో ఈ ఇందూరు జిల్లాలో ఈ చుట్టుపక్కల ఉమ్మడి జిల్లాలో ఏ హిందూకి ఏదైనా సమస్య వచ్చిందంటే ఆదిరాత్ బైసాప్, లక్ష్మీనారాయణ గారికి బైసాప్ అని ముద్దుగా పిలుస్తారు. ఒట్టి రాలే పేరు. వారి సాహసం, వారు ఎన్ని రకాల ఈ త్యాగాలు చేసిందంటే ఇక్కడున్న ప్రాంతంలో ప్రతి ఒక్కరికి తెలుసు. ఇక్కడున్న రెంజల్ కావచ్చు, ఇక్కడున్న నవిపేట కావచ్చు, ఇక్కడున్న బోధన్ కావచ్చు, అక్కడ కోటగిరి కావచ్చు, ఇక్కడున్న ఆరుమూరు కావచ్చు, ఇక్కడున్న బాల్కొండ కావచ్చు, అక్కడ కామారెడ్డి కావచ్చు. వారు ఏ రాత్రి ఏ సమయం వచ్చినా గత 40 సంవత్సరాల ఏ ఇబ్బంది వచ్చినా బైసాబ్ అని ఒక్క కాల్తో స్పందించినటువంటి వ్యక్తి. వారి కోసం వారు సిద్ధాంతం సిస్టంలో ఉన్నారు కాబట్టి వారితో మేము కలిసి పనిచేసేందుకు రెడీ ఉన్నాము. మరి వారు మీరు ఎందుకు దూరం అవుతారు బీజేపీకి? మేము బీజేపీ యాక్టివ్గా ఎందుకు ఉండలేకపోతున్నాం అంటే బీజేపీకి ఎక్కడ దూరం కాలే. వారు రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఇక్కడ 2 సార్లు ఎమ్మెల్యే గెలిచినటువంటి వ్యక్తి. ఈరోజు ప్రజా సమస్యలో ఎక్కడ పార్టీ పంపిస్తే అక్కడ నిలబడి పనిచేస్తున్నాడు. పార్టీ సిద్ధాంతం కోసం వారు నిలబడ్డారు. ఈరోజు రాష్ట్రంలో ఎలక్షన్ కోఆర్డినేటర్గా ఉన్నారు. మొన్న ఇంకొక దగ్గర ఇన్ఛార్జికి ఇస్తే అక్కడ ఏ పార్టీ ఏ పని చెప్తే అది వారు ఎక్కడ కూడా దూరం లేరు. ఎప్పుడు ప్రజలలో ఉన్నారు, ప్రజల కోసమే పనిచేస్తున్నారు. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తీసుకున్న తర్వాత మళ్ళీ ప్రసాద్తో కుల్లం కార్యక్రమంలో పార్టిసిపేట్ అవుతాం. థ్యాంక్ యూ. మీ కూతురు అప్పుడే హిందూ టైగర్గా కావాలని చెప్పి పరిరక్షణ కమిటీలో యాక్టివ్ జరుగుతుంది. మరి ప్రతి మందిర్లో కూడా హిందుత్వ వాదమే ముందుగా మాట్లాడుతుంది. అది మీ మనసుకు ఎలా అనిపిస్తుంది? అంటే చాలా మంది తల్లిదండ్రులు నా కూతురు డాక్టర్ కావాలా, నా కూతురు ఇంజనీరింగ్ కావాలా, నా కూతురు కలెక్టర్ కావాలా, ఈ రకంగా కోరికలు ఉంటాయి. నేను పుట్టిన పెరిగిన వాతావరణం అంతా చాలా సమస్యలు చూసిన ఈ జిల్లాలో. ఏదో ఒక్కరోజు అందరూ శివాజీ స్టోరీ చెప్తే శివాజీ మహారాజ్ లాగా ఉండాలని చెప్తారు, కానీ నా ఇంట్లో వద్దు పక్కింట్లో ఉండాలని కోరుకుంటారు. కానీ మా ఫ్యామిలీ, మా నాన్నగారు కావచ్చు, మా అమ్మగారు కావచ్చు, మా మిస్సెస్ గారు, మా శ్రీమతి గారు కావచ్చు, మేము పెరిగిన వాతావరణంలో నా కూతుర్ని ఈ ధర్మం కోసమే పనిచేయమని చెప్తాం. ఆమె ఎంత దారుణంగా మాట్లాడుతుందంటే ఏదన్నా సమస్య మీద ఉంటే అట్లా ఆదర్శంగా, అంటే మాకు ఏదో చోకు అని కాదు, ఇలాంటి వాతావరణం కనుక నేర్స్తే రేపు భావితరాలకు, రేపు నాతో పుట్టబోయే పిల్లలకు కూడా ఈ రకంగా తయారు చేయాలన్న ఆలోచన తప్ప ఇంకొకటి లేదు. కరెక్టే. మీరు అన్నట్లే ఇవాళ రేపు డాక్టరే కావాలా, మంచి యాక్టర్ కావాలా, దాంతోపాటు మంచి ఐపీఎస్ కలెక్టర్ కావాలని కోరుతున్నారు. బట్ మీరెందుకు హిందుత్వమే? ఎందుకంటే మీ ఫ్యామిలీ నుంచి వచ్చిందా లేకుంటే మీ ఒపీనియన్? అంటే మా ఫ్యామిలీ నుంచి వచ్చిందండి. మా నాన్నగారికి గుండెనంలి సాయిరెడ్డి గారు అని వారు మిత్రులు. వారు మా నాన్నగారు ఇద్దరు ఒకటే దగ్గర చదువుకున్నారు. వారు ఆర్ఎస్ఎస్లో యాక్టివ్గా పనిచేసారు. వాళ్ళ ఆలోచన విధానాన్ని మా ఇంటి కుటుంబం మీద పూర్తి ప్రభావం చూపింది. దాంతోటే నేను చాలా సమస్యలు చూస్తున్నా. నేను ఈ రోజైతే ఏదైతే ఉన్నానో ఈ ఇందూరు జిల్లాలో లవ్ జిహాద్కి సంబంధించిన అనేకమైన అంశాలు చూస్తున్నా. ఇవి అనేకమైన హిందువుల మీద దాడులు ఏ రకంగా ఉండేవి చూస్తున్నా. రేపు భావితరాలకు ఈ రకంగా ఉండద్దు, హిందుత్వమే ఒకటే లక్ష్యంతో పనిచేయాలా, ఈ ధర్మాన్ని కాపాడాలా, ఈ సంస్కృతిని కాపాడాలా అనే ఉద్దేశంతో ఆలోచనతో పనిచేస్తున్నాం. అంతే. మీకు పరిరక్షణ ద్వారా ఇప్పటి వరకు ఎన్ని కేసులు బుక్ అయినాయి? ఎవరెవరు ఎందుకు పెట్టారు కేసులు? మీరే పరిరక్షణ కమిటీ అంటే కబ్జాలు కానీ ఈ కబ్జాలో ఎలాంటి నాయకులు ఉన్నారు? అయితే ఈ ఉద్యమం మేము ఏదైతే ఈ శంభుని గుడిని ఉద్యమం మొదలుపెట్టిన ముందు నా మీద ఒక్క కేసు లేదండి, ఒక్క కేసు కూడా లేదు. ఉద్యమం ఏదైతే ఈ శంభుని గుడి ఉద్యమము, ఈ లవ్ జిహాద్ మీద పోరాటము, ఈ హిందుత్వం కోసం ఎప్పుడైతే నిలబడుతుంటామో
నా మీద 10ల సంఖ్యలో కేసులు బుక్ చేశారు. అసలు ఎంత దారుణం అంటే ఒక స్టోరీ చెప్తా. ఒక మైనర్కి సంబంధించిన అమ్మాయిని కేకులో మత్తు కల్పించి అన్న మతస్థులు 3 రేప్ అటెంప్ట్ చేస్తే కేసు పెడితే 15 రోజులకు కూడా కేసు తీసుకోలే. మేము పోయి పోలీస్ స్టేషన్లో పోయి గట్టిగా పోరాటం చేసి ఒక 100 మంది నిలదీస్తే పొద్దున 11 గంటలకు నిలదీస్తే 3 గంటలకు అరెస్ట్ చేసి 6 గంటలకు పోక్సో చట్టం కింద రిమాండ్ చేయడం జరిగింది. 3 నెలల తర్వాత నా మీద కేసు బుక్ అయింది. 3 నెలల తర్వాత నీ మీద కేసు అయిందని చెప్పి నోటీస్ వచ్చింది. ఎందుకు? ఏ కేసు బుక్ అయింది? అది మీరు మా పోలీస్ స్టేషన్ దగ్గర వచ్చి మీరు న్యూసెన్స్ చేసిరు, మత విద్వాళ్ళు రెచ్చగొట్టిరు అని చెప్పేసి నా మీద కేసు పెట్టిరు. అట్లా కేసీఆర్ వచ్చిన దానికి కేసీఆర్ నిజామాబాద్లో ఫ్లెక్సీలు పెడితే నాకు సంబంధం లేదు. ఆ ఫ్లెక్సీ దగ్గర ఎక్కడ విజువల్స్లో లేను. నా మీద A7గా తీసుకొచ్చి పెట్టిరు, నాకు సంబంధమే లేదు. హనుమాన్ జయంతికి సంబంధించింది 2009లో హిందూ ముస్లిం అక్కడ నుంచి రాళ్ళు పడ్డాయి, ఇక్కడ నుంచి ప్రతిదాడి చేసిరు. నేను ఆర్గనైజర్ని, అందులో కీ రోల్ చేస్తా. ఆ రోజు 2019లో కేసులు బుక్ అయిన 28 మంది ఆర్గనైజర్లను కార్తికేయ సిపి గారు 8 మంది ఆర్గనైజర్ల పేర్లు పక్కకు పెట్టిండు తీసేస్తామని. 2019 అయిపోయింది, 20 అయిపోయింది, 21 అయిపోయింది, 22, 23లా నన్ను ఏమని తీసుకొచ్చి పెట్టిరు. ఎప్పుడైతే నేను షమ్మును గుడి ఉద్యమము, దేవాలయాలు, ఈ లవ్ జిహాద్ మీద పోరాటం చేసిన తర్వాత నన్ను ఏమని తీసుకొచ్చి పెట్టిరు. 6 సంవత్సరాల నుంచి కేసులు తేలుతున్నారు ఇప్పటికీ చాలా మంది. మరి మీ బీజేపీ పార్టీ నాయకులు కానీ మీ ద్వారా యాక్షన్ తీసుకోలేదు? లేదు, నా విషయంలో పీడీ యాక్ట్ ప్లాన్ చేసింది ఇక్కడున్న పోలీస్. నా మీద రౌడీ షీట్, కమ్యూనిటీ షీట్ ఓపెన్ చేయాలని ప్లాన్ చేసింది. చేసిన వెంటనే నేను మా అధికారులకు, మా పార్టీ నాయకుల దృష్టికి తీసుకెళ్తే తక్షణమే నిజామాబాద్, ఇందూరు జిల్లాలో సిపి ఆఫీస్ ముట్టడి చేయడం జరిగింది 2000 మందితోటి. ఉదయం 3 గంటలన్నర మొత్తం సిపి ఆఫీస్ బ్లాక్ చేయడం జరిగింది. చేస్తే నా మీద అప్పుడు పీడీ యాక్ట్ కానీ విరమించుకున్నారు. నా మీద ఎన్ని రకాల పోలీసులు, ఎన్ని రకాల కేసులు పెట్టినప్పటికీ, ఎన్ని రకాల ఒత్తిడి వచ్చినప్పటికీ నేను ఈ ఉద్యమం ఆపను. ఈ ధర్మం కోసము నేను చావడానికి కూడా సిద్ధంగా ఉన్నా, కానీ ఎన్నిటికీ భయపడి వెనకడిగేసే ప్రసక్తే లేదు. నేను చివరగా నిజామాబాద్ జిల్లాలో మందిరాలు ఎన్ని ఉన్నాయి? ఆ మందిరాల స్థలాన్ని ఎవరెవరు కబ్జా చేశారు? ఇప్పటి వరకు మీరు ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు? క్లియర్గా చెప్పండి. ఇప్పుడు ఇందూరు జిల్లాలో చాలా టెంపుల్స్ ఉన్నాయండి. చాలా ఉమ్మడి జిల్లాలో చాలా టెంపుల్ ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో ఒక 3000 ఎకరాల పైన ఈ గుడులకు ఉంది. ఇప్పుడు పెద్ద రామందిర్ సంబంధించిన విషయంకి వచ్చేసరికి 525 ఎకరాలు ఉంది. కంటేశ్వర్కి 9 ఎకరాలు ఉంది. షమ్ముని గుడికి 3 ఎకరాల 15 గుంటలు ఉంది. జెండా బాలాజీ టెంపుల్కి 29 ఎకరాలు ఉంది. రావుకేతు ఆలయానికి 5 ఎకరాలు ఉంది. రావుకేతు ఆలయం స్టోరీ చెప్తాండి. అయ్యగారు, పూజారి గారు 70 సంవత్సరాలు ఉంటాయి. వారికి ఎటువంటి స్వార్థం లేకుండా ఈ మందిరం కోసం, రావుకేతుయే ఈ ప్రాంతంలో 2nd మందిరం, కాపాడడం కోసం తిరగని ఆఫీస్ లేదు, తిరగని చుట్టూ లేదు. అతనికి ఎన్ని ఇబ్బందులు వచ్చినా, అక్కడ అతనికి ఎన్ని భయభ్రాంతులు గురి చేసినా ఆ మందిర్ని పట్టుకొని డెవలప్ చేస్తున్నాడు. అట్లా జంబిగుట్ట ఉంటుంది పక్కన, ఇక్కడ పక్కన నందిగుట్ట ఉంటుంది. నందిగుట్టకు సంబంధించిన ఒక పూజారి, నందు పూజారి, రాత్రి బావుల మందిరం కోసం ప్రాణం మీదందుకు రెడీ ఉన్నాడండి. రోజు కాపాడుతాడు దాన్ని. వాళ్ళ ఫ్యామిలీ ఆ నందిగుట్టకే అంకితం. ఇంచు జాగా కబ్జా అయినా తన ప్రాణాన్ని ఒడిగొట్టి నిలబడుతున్నాడు. అయినప్పటికీ కూడా రోజులు అతనికి ఇబ్బంది, కానీ కాపాడుతున్నాడు. అతను లేకపోతే ఈరోజు నందిగుట్ట లేదు. అక్కడ జంబిగుట్ట శేఖరాన్ని ఫైట్ చేస్తున్నాడు, ఓంగుట్ట ప్రణవ్ గారని. ఇట్లా వీళ్ళంతా పోరాటం చేసినప్పటికీ కింద ఓంగుట్ట అది రికార్డులో ఉంది. కిందికి వచ్చేసరికి ఒక దర్గా వెలిసింది, తీయమంటే తీయరు. వాళ్ళ ప్రాణానికి తెగించి ఒడ్డు కడుతున్నారు. మేమేమంటున్నాం, ఇలాంటి అందరికీ కూడా ఈ దేవాలయ పరిరక్షణ అండగా ఉంటుంది. ఈ దేవాలయాల భూముల ఆస్తులన్నీ కాపాడాలని చెప్పేసి మేము అనేకంగా చెప్తున్నాం. ఆర్మూర్కి వచ్చేసరికి రాశ్వర టెంపుల్, విఠలేశ్వర టెంపుల్కి ఒక 30 ఎకరాలు ఉంది. నీల రామాలయానికి వచ్చేసరికి ఒక 70 ఎకరాలు ఉంది. బోధన్లో మారుతి టెంపుల్కి ఉంది, శివాలయం టెంపుల్కి ఉంది, భీముడి గుట్ట టెంపుల్కి ఉంది. ఇవన్నీ కూడా ఈరోజు కబ్జా చేరులో ఉన్నాయి. రుద్రూరుకి వచ్చేసరికి రాజరాజేశ్వర టెంపుల్, పెద్దగుట్ట అండి, రాముడు లొంకకు సంబంధించిన భూమి ఈరోజు మొత్తం కబ్జా చేరుతులో ఉన్నది. తిరిగి అప్పచెప్పాలని చెప్పేసి మేము వర్ణి సెంటర్లో రాముడు లొంకకు సంబంధించింది ఏదైతే ఉందో తిరిగి రాముడు లొంకకు అప్పచెప్పాలని చెప్పేసి వర్ణి సెంటర్లో మేము ఒక 2000 మంది 3000 మందితోటి ప్రోగ్రామ్ కార్యక్రమం చేసినాం. మేము రిప్రజెంటేషన్ చేసినాం కలెక్టర్ గారికి. అనేకమైన టెంపుల్లకు సంబంధించిన ప్రతి టెంపుల్ ల్యాండ్ కూడా కబ్జా ఉంది. మేమేమంటున్నాం,
ముస్లింలకు సంబంధించిన మసీద్ జాగాను వక్బోర్డ్ జాగాను కబ్జా చేస్తే ఊరుకుంటారా? ఇక్కడున్న క్రిస్టియన్కి సంబంధించిన చర్చిని కబ్జా చేస్తే ఊరుకుంటారా? ఎవరు ఊరుకురే? హిందువుల కష్టం వచ్చినప్పుడు, సుఖం వచ్చినప్పుడు, ఇల్లు గృహప్రవేశం చేసుకోవాలన్నా మంచి చెడు ఏదైనా గుడితోటి ముడిపడి ఉంది కాబట్టి మీరు హిందూ ధర్మం కోసం పోరాడుతున్నారు. హిందుస్థాన్ లో ఉన్నారా లేకుంటే వేరే దేశాలలో ఉన్నారా? అదే అడుగుతున్నాం మనం. హిందుస్థాన్ లో ఉండి ఇది హిందువుల దేశం, హిందువుల రాష్ట్రంలో ఉన్న హిందూ దేవాలయాల గుడిల జాగాలు ఏదైతే కబ్జా ఉన్నాయో ప్రతి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం. తిరిగి ఈ అప్పచెప్పాలనేదే కదా ఈ ప్రధాన పోరాటం. థ్యాంక్ యూ పటేల్ ప్రసాద్ గారు నిజాం జన్మించింది కోటగిరిలో, నిజామాబాద్లో టోటల్ జీవితాన్ని గడుపుతున్న జీవితం కేవలం హిందుత్వ ధర్మానికే. మరియు నా కూతురు కూడా వేరే కూతుర్లను డాక్టర్లు గాను ఇంజనీర్లు గాను అవుతారని కోరుకుంటారు, కానీ నా కూతురు హిందూ ధర్మాని కోసం పరిరక్షణ కోసం పోరాడుతుందని చెప్పి తన మనసు పూర్తిగా చెప్తారు. అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో మందిరాలకు 3000 ఎకరాలు ఉందని చెప్పి దాని పరిరక్షణ కోసం మేము పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేశామని చెప్పి సారంగపూర్ రామ్ మందిరానికి 530 ఎకరాలు ఉందని చెప్పి శంభుని గుడికి 3 ఎకరాల 15 గుంటలు, కంఠేశ్వర గుడికి 9 ఎకరాల 5 గుంటలు ఉందని, దానికి ఇప్పుడు 50,000 కిరాయి రెంట్ కూడా ఇస్తున్నారని చెప్పి తన మొత్తం టోటల్గా చెప్పారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.